Hello everyone, welcome to Tara IAS. Think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis session for 14th of February 2026. So let's start the video without any further delay. So before that, koni announcements are unnai, avi chuseskoni, then we'll get into the articles. సో యాక్చువల్ ఆర్టికల్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏపీఎస్సి గ్రూప్ 1 కోసం అండ్ టీజీపీఎస్సి గ్రూప్ 1 కోసం మనము ఫౌండేషన్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేయడం జరిగిందనమాట. సో దిస్ ఈస్ ద ఫౌండేషన్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ప్రో వర్షన్ ఫర్ ది 2026 అనమాట. సో ఇక్కడ మనము 7 monthsలోనే సిలబస్ కవరేజ్ని ఎగ్జాస్టివ్గా కంప్లీట్ చేయబోతున్నాం. అండ్ సాయిరామ్ సార్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ అ పర్సనల్ మెంటార్షిప్ ఆల్సో. అండ్ మీకు ప్రతిదీ సాఫ్ట్ కాపీలో వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ని మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అన్ ఎక్స్క్లూజివ్ యాక్సెస్ టు ద ప్రిలిమ్స్ అండ్ ఆల్సో ద మెయిన్స్ స్ప్రింట్ ప్రోగ్రామ్స్ అనమాట. లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది ఈ కోర్స్ కంటెంట్కి మీకు. అండ్ ఫోర్ట్నైట్లీ మీకు డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి విత్ ద ఫ్యాకల్టీ. అండ్ దిస్ పర్టికులర్ బ్యాచ్ అనేది మీకు 16th February 2026 నుంచి స్టార్ట్ అవ్వబోతుంది. ద మోడ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ ఈస్ గోయింగ్ టు బీ ఆన్లైన్. అండ్ మీకు ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ అనేది జస్ట్ 14,999కి మాత్రమే అందిస్తున్నాము. సో యూ కెన్ కాల్ టు దిస్ నెంబర్ ఇఫ్ యూ వాంట్ టు టేక్, ఎందుకంటే చాలా లిమిటెడ్ సీట్స్ అవైలబుల్లో ఉన్నాయి. 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి యూ కెన్ పర్చేస్. ఆర్ ఎల్స్ www.tharaias.com అయినా పర్చేస్ చేయొచ్చు, లేదా మన యాప్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఏపీఎస్సి. మరి టీజీపీఎస్సి కోసం ఏం లాంచ్ చేసామో చూద్దాం. సో టీజీపీఎస్సి వాళ్ళ కోసం కూడా ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫర్ గ్రూప్ 1, సో ఎఫ్ఎంపీ ప్రో 2026ని మనం లాంచ్ చేయడం జరిగింది. అగైన్ దిస్ ఇస్ అ ఫౌండేషన్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్. అగైన్ ఇక్కడ కూడా మనకు సిలబస్ కవరేజ్ విత్ ఇన్ 7 monthsలో జరుగుతుంది. పర్సనల్ మెంటార్షిప్ విల్ బీ గివెన్ బై సాయిరామ్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ అనేది మీకు ఉంటుంది సాఫ్ట్ కాపీ రూపంలో. అండ్ we are going to have an exclusive access to prelims and mains sprint programs also. లైఫ్ టైమ్ యాక్సెస్ ఉంటుందన్నమాట ఫర్ ద కోర్స్ కంటెంట్. అండ్ ఫోర్ట్నైట్లీ మీకు సర్స్ తో అండ్ ఫ్యాకల్టీతో డౌట్ క్లియరింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి అనమాట. అగైన్ ఇక్కడ బ్యాచ్ అనేది 16th February నుంచి స్టార్ట్ అవబోతుంది. ద మోడ్ ఇస్ గోయింగ్ టు బి ఆన్లైన్. అండ్ ఫీ వచ్చేసి 14,999 అనమాట. అగైన్ 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో లిమిటెడ్ సీట్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. సో హరీ అప్. And www.tharaias.com అయినా పర్చేస్ చేయొచ్చు. సో విత్ దిస్ నోట్ ఐ హోప్ యూల్ యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీస్. విత్ దిస్ నోట్ లెట్ మీ స్టార్ట్ టుడేస్ ఆర్టికల్స్. సో గరుడ అనేది ఇట్ ఈస్ అ జాగ్రఫీ మ్యాపింగ్ మాస్టరీ కోర్స్ అనమాట. దిస్ ఈస్ అ వెరీ కాంప్రహెన్సివ్ కవరేజ్ ఆఫ్ వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్, నాట్ ఇండియా, వరల్డ్ స్టాటిక్ మ్యాపింగ్. జస్ట్ వీఆర్ ప్రొవైడింగ్ ఇట్ ఫర్ 499 రూపీస్ ఓన్లీ. ఆల్రెడీ నేను పెయిడ్ క్లాసెస్లో సౌత్ అమెరికా మ్యాపింగ్, నార్త్ అమెరికా మ్యాపింగ్, ఆస్ట్రేలియా మ్యాపింగ్, రైట్, ఆఫ్రికా మ్యాపింగ్ అండ్ ఆల్సో రీసెంట్లీ ఏషియా మ్యాపింగ్ కూడా కంప్లీట్ చేశాను. జస్ట్ యూరోప్ ఇస్ లెఫ్ట్ అవుట్. సో ఐ విల్ బీ డూయింగ్ దిస్ parallelly with this particular YouTube videos. So you can watch and you can take this particular demo sessions అనేవి ఉన్నాయి. You can watch it from our app. Tara IAS applications-ని డౌన్లోడ్ చేసుకొని you can watch it over there. డెమో సెషన్స్ని, డెమో పీడిఎఫ్ని కూడా చూసుకోవచ్చు. అండ్ యూ కెన్ పర్చేస్ దిస్ ఇస్ జస్ట్ ఫర్ 499 రూపీస్. ఓకే, సో స్టాటిక్ మ్యాపింగ్ అంతా మీకు నేర్పిస్తాను. సో బేస్డ్ ఆన్ ది స్టాటిక్ మ్యాపింగ్ మీకు ప్లేసెస్ ఇన్ ద న్యూస్ ఈజీగా అర్థమవుతాయి. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ హెల్ప్ యూ టు విజువలైజ్ ద థింగ్స్ బెటర్, రైట్. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా మీరు ఈజీగా ఊహించుకోగలుగుతారు, రైట్. ఇప్పుడు రఫా క్రాసింగ్ అనగా నేను ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది. యూ కెన్ ఈజీలీ కనెక్ట్ విత్ దట్ పర్టికులర్ న్యూస్, రైట్. సో అందుకే మీకు ఈ పర్టికులర్ కోర్స్ అనేది హైలీ యూస్ఫుల్. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పర్చేస్ దిస్ పర్టికులర్ కోర్స్ ఫ్రమ్ అవర్ యాప్ ఆర్ వెబ్సైట్. ఓకే, సో ప్రతి సెషన్లో కూడా ఐ మేడ్ షూర్ దట్ ఎంసీక్యూస్ అనేవి ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకున్నాను. రివిజన్ అనేది తరచుగా ఉండేలాగా చూసుకున్నాను. సో దట్ యూ లెర్న్ ఇట్ and you'll memorize the facts then and there itself. Okay, so now let's go to another article. India tested from US sanctions to one-sided trade deal అని చెప్పేసి సుహాసిని హైదర్ గారు ఈ ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ అండ్ డీకోడ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో వాట్ ఈస్ ద బిగ్ కాంటెక్స్ట్ ఆఫ్ దిస్ ఆర్టికల్, వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ బేసికలీ టాకింగ్ అబౌట్ అనేది తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ అనేది ఇట్ ఈస్ అన్ ఒపీనియన్ అనాలిసిస్ అనమాట about a proposed India and US interim trade agreement. సో ప్రపోజ్ చేయబడిన ఇండియా అండ్ యుఎస్ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడుతున్నారనమాట. వి నో ఇట్స్ నాట్ యెట్ సైన్, ఓన్లీ ఫ్రేమ్వర్క్ మాత్రమే అనౌన్స్ చేశారు. బట్ ది ఆథర్ యొక్క మెయిన్ కన్సర్న్ ఏంటి అని అంటే, ఈజ్ ఇండియా కాంప్రమైజింగ్ ఇట్స్ స్ట్రాటజిక్ అటానమీ. సో మన యొక్క స్ట్రాటజిక్ అటానమీలో మనం ఏదైనా కాంప్రమైజ్ అవుతున్నామా,
సో ఎకనామిక్ ఇండిపెండెన్స్లో మనం ఏదైనా కాంప్రమైజ్ అవుతున్నామా అండ్ డిప్లొమాటికలీ మనం బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నామా అనే కన్సర్న్స్ తను చూపెట్టడం జరిగిందనమాట. సో ఆర్టికల్ డస్ నాట్ రిజెక్ట్ ది డీల్ కంప్లీట్లీ బట్ ఇట్ యాక్చువల్లీ క్రిటిసైజెస్ కన్స్ట్రక్టివ్లీ అనమాట. ఓకే, సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ ఆల్ షీ వాంటెడ్ టు టెల్ అస్. సో వై ది అగ్రిమెంట్ అనౌన్స్మెంట్ ఇస్ డిస్క్వైటింగ్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ అగ్రిమెంట్ని అనౌన్స్ చేయడం అనేది ఇట్స్ లైక్ అ డిస్క్వైటింగ్. సో వై, వాట్ ఆర్ ద కన్సర్న్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ అగ్రిమెంట్? ఫస్ట్ కన్సర్న్ దట్ ది ఆథర్ వాంటెడ్ టు టెల్ అస్ ఇస్ అగ్రిమెంట్ అనేది ఇట్స్ నాట్ యెట్ సైన్డ్ బట్ పొలిటికల్ నాయిస్ అనేది ఇట్ ఆల్రెడీ స్టార్టెడ్. మనందరికీ తెలిసిందే. జస్ట్ ఫ్రేమ్వర్క్ని అనౌన్స్ చేశారు, టోటల్ డీల్ని ఇంకా అనౌన్స్ చేయలేదు, బట్ యెట్ పొలిటికల్ నాయిస్ అనేది మనకి ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్టికల్లో ఆథర్ వాంటెడ్ టు టెల్ అస్ దాట్ సో బేసికలీ పార్లమెంట్ కానీ మీడియా కానీ దే ఆర్ సెలబ్రేటింగ్ ఆర్ క్రిటిసైజింగ్ దిస్ ఈవెన్ బిఫోర్ ద ట్రేడ్ డీల్ ఇస్ సైన్డ్. యాక్చువల్ ట్రేడ్ డీల్ సైన్ కాకముందే కొంతమంది సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు, కొంతమంది వచ్చేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, సో కావాలని క్రిటిసైజ్ చేయడం లాంటివి చేస్తున్నారనమాట. సో బట్ వీ డోంట్ నో వాట్ are the details of the actual agreement. So the real evaluation must be waited. But still the process of negotiations itself is worrying. Framework ni chustene people are worried about it. So but enduku ee particular negotiation loki India enter ayindi? Because USA ante Donald Trump evaraithe unnaro he has imposed heavy tariffs on India, almost 50% on India. సో టారిఫ్స్ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ దీస్ ఆర్ ద ట్యాక్సెస్ ఆన్ అవర్ ఇంపోర్ట్స్. మనము ఇక్కడ నుంచి ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నామో వాటి మీద ట్యాక్సెస్ని వేస్తున్నారు, టారిఫ్స్ని వేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మన ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ బికమ్ వెరీ వెరీ కాస్ట్లియర్. సో ఇండియా యొక్క గోల్ ఏంటి అని అంటే ఈ ఎకనామిక్ ప్రెషర్ ఏదైతే మనం ఫేస్ చేస్తున్నామో బికాస్ ఆఫ్ టారిఫ్స్ దాన్ని రెడ్యూస్ చేద్దాం అనుకుంటుంది. అండ్ ఆల్సో మన డొమెస్టిక్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మన కంట్రీ నుంచి ఎక్స్పోర్ట్ చేసే సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయాలనే దానికోసం కూడా ఈ అగ్రిమెంట్ని ఆ నెగోసియేషన్స్ని తీసుకొచ్చింది అనమాట. అండ్ టు ఇంప్రూవ్ ద ట్రేడ్ యాక్సెస్ ఆల్సో దిస్ పర్టికులర్ అగ్రిమెంట్ వాస్ మేడ్. బట్ ఆథర్ ఆస్క్డ్, ఆర్ వి పేయింగ్ టూ హై స్ట్రాటజిక్ ప్రైస్ టు రిమూవ్ టారిఫ్స్? ఈ టారిఫ్స్ని రిమూవ్ చేయడానికి స్ట్రాటజిక్ ప్రైస్ని ఎక్కువగా పే చేస్తున్నామా అనే ఒక క్వశ్చన్తో తను అడగడం జరిగిందనమాట. ఓకే, సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దట్ షీ వాంటెడ్ టు టెల్ అస్? సో అనౌన్స్మెంట్స్ ఏవైతే ఈ పర్టికులర్ ఫ్రేమ్వర్క్కి సంబంధించి వచ్చాయో మోస్ట్ ఆఫ్ ది అనౌన్స్మెంట్స్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఓన్లీ వాషింగ్టన్. అంటే ఓన్లీ యుఎస్ నుంచే మనకి అనౌన్స్మెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ February 2nd, 2026 నాడు ట్రంప్ హెస్ అనౌన్స్డ్ దాట్ డీల్ అనేవి చేసుకున్నాము అని చెప్పేసి సోషల్ మీడియాలో అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఇండియా డిడ్ నాట్ అనౌన్స్ ఇట్. ఇండియా లేటర్ రెస్పాండెడ్. ఓకే, సో ఇది ఒక నెగిటివ్ పర్సెప్షన్ని క్రియేట్ చేస్తుంది అనమాట పీపుల్లో. సో దిస్ క్రియేట్స్ ఎ పర్సెప్షన్ దట్ యుఎస్ ఇస్ కంట్రోలింగ్ ఇండియా అనే ఒక పర్సెప్షన్, ఒక నెగిటివ్ పర్సెప్షన్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, ఈ నరేటివ్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ఇండియా ఇస్ రియాక్టింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ నెగోషియేటింగ్ ఈక్వలీ. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ అనమాట. సో అందుకే స్ట్రాటజిక్ ప్రైస్ని, డిప్లొమాటిక్ ప్రైస్ని ఎక్కువగా పే చేస్తున్నామేమో ఇన్ ఆర్డర్ టు డిక్రీజ్ దిస్ పర్టికులర్ టారిఫ్స్ అని ఆథర్ అన్నారనమాట. సో ఫర్ డిప్లొమసీ దిస్ ఇస్ సీన్ యాజ్ అన్ అన్ఈక్వల్ బార్గెనింగ్ పవర్గా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. దిస్ ఇస్ నాట్ అన్ ఈక్వల్ బార్గెనింగ్ పవర్. సో అదే ఈక్వల్ బార్గెనింగ్ పవర్ అయ్యుంటే ఇండియా వుడ్ హ్యావ్ రెస్పాండెడ్ ఈక్వల్లీ. ఓకే, సో బేసికలీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్కి మనం రెస్పాన్స్ ఇవ్వడం కాకుండా మనం కూడా ఓపెన్గా సోషల్ మీడియాలో ప్రకటించేవాళ్ళం అనమాట. అండ్ దెర్ ఆర్ సమ్ క్లెయిమ్స్ దట్ ఆర్ మేడ్ బై ద యుఎస్ ఇన్ దిస్ పర్టికులర్ కేస్. ఏంటా క్లెయిమ్స్? సో బేసికలీ ట్రంప్ క్లెయిమ్ దట్ ఇండియా విల్ స్టాప్ బయింగ్ రష్యన్ ఆయిల్ని ఇండియా పర్చేస్ చేయడం ఆపేస్తుంది అని చెప్పారు. అండ్ ద సెకండ్ క్లెయిమ్ దట్ ద ట్రంప్ హ్యాస్ మేడ్ ఇస్ ఇండియా విల్ రెడ్యూస్ టారిఫ్స్ టు 0. కొన్ని సెక్టార్స్లో మనం ఏవైతే యూఎస్ నుంచి ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో ఆబ్జెక్ట్స్ ఆర్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ని వాటిలలో టారిఫ్స్ని మనం 0 చేస్తున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. And the third claim is India will buy almost $500 billion worth American goods. ఇంత వర్త్ ఉన్న అమెరికన్ గూడ్స్ని కొంటాము అని చెప్పేసి ఒక క్లెయిమ్ వేయడం జరిగింది. అండ్ దే ఆల్సో క్లెయిమ్డ్ దట్ ఇండియా విల్ బై మోర్ యుఎస్ ఆయిల్. సో ఈ 4 క్లెయిమ్స్ వేయడం జరిగింది. అండ్ ఈ 4 క్లెయిమ్స్కి కూడా ఇండియా ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు. అండ్ ఇండియా డిడ్ నాట్ డీనే ఆల్సో.
సో ఇండియా యొక్క ఒఫీషియల్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇట్ ఓన్లీ మెన్షన్డ్ అబౌట్ టారిఫ్ రిడక్షన్ క్లెయిమ్స్, బట్ ఈ టారిఫ్ రిడక్షన్ బెనిఫిట్స్ గురించి మాత్రమే ఇండియా మాట్లాడింది, కానీ ఈ మిగతా కమిట్మెంట్స్ ఏవైతే యుఎస్ మాట్లాడిందో దాని గురించి మనం ఇంకా బయట పెట్టలేదన్నమాట. సో బేసికలీ హూ ఈజ్ యాక్చువల్లీ డిసైడింగ్ ద టర్మ్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫ్రేమ్వర్క్ అనేదే ప్రాబ్లం అవుతుంది. సో దట్ ఈస్ క్రియేటింగ్ అ ప్రాబ్లం. సో అక్కడ మన స్ట్రాటజిక్ అటానమీని మనం ఏమైనా కోల్పోతున్నామేమో అని సో ఆథర్ ఇస్ క్వశ్చనింగ్ అనమాట. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ షీ వాజ్ స్పీకింగ్ అబౌట్ ఇస్ ఆయిల్, టారిఫ్స్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ గురించి తను మాట్లాడుతున్నారనమాట. సో ఈ మూడికి మనం చూసుకున్నట్టయితే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్, టారిఫ్స్, ఆయిల్కి సంబంధించి అయితే ఏదో ఒక హిడెన్ లింక్ అయితే ఉందన్నమాట. సో ఇండియా సెడ్ దాట్ ట్రేడ్ డీల్ ఏదైతే ఉంటుందో అండ్ యుఎస్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఆన్ ది ఆయిల్, దీస్ ఆర్ సపరేట్ అని చెప్పేసి మన ఇండియన్ అథారిటీస్ చెప్తున్నారు. బట్ ఆథర్ ఇక్కడ ఆర్గ్యూ చేస్తుంది ఏంటి అని అంటే బోత్ ఆర్ కనెక్టెడ్, దెర్ ఇస్ అ హిడెన్ కనెక్షన్ అండ్ లింక్ బిట్వీన్ దెమ్, బికాస్ యుఎస్ ఇస్ డాక్యుమెంటింగ్ దిస్ లింక్. యుఎస్ ఏమో ఈ లింక్ ఉంది అని చెప్తే మన వాళ్ళు లింక్ లేదు అని చెప్తున్నారు అనమాట. అంటే సో దెర్ ఆర్ సమ్ ట్రేడ్ కన్సెషన్స్, ఆయిల్ పర్చేస్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. సో శాంక్షన్స్ని మానిటర్ చేస్తున్నామని మిగతా ఆస్పెక్ట్స్ని లింక్ చేస్తూ, ఆల్ దిస్ 3 ఆస్పెక్ట్స్ని లింక్ చేస్తూ మాట్లాడుతున్నారు యుఎస్ వాళ్ళు. ఓకే, అండ్ యుఎస్ రిమూవ్డ్ ఎర్లియర్ 25 టారిఫ్స్ ఆన్ ఇండియా బికాస్ ఇండియా అనేది రష్యన్ ఆయిల్ని ఇంపోర్ట్ చేసుకోవడం ఆపేస్తాము అని చెప్పడం వల్లే 25% టారిఫ్ని యుఎస్ ఇమీడియట్గా రిమూవ్ చేసింది. అండ్ ఇండియా ఆల్రెడీ స్టార్టెడ్ రెడ్యూసింగ్ ఇంపోర్ట్స్. మనం రియల్ టర్మ్స్లో చూసుకున్నా యుఎస్ చెప్పింది అనడం పక్కన పెడితే నిజంగా కూడా మనము ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే రష్యా నుంచి చేస్తున్నామో వాటిని గ్రాడ్యువల్గా తగ్గిస్తూ వచ్చాం. ఓకే, అండ్ ఆల్సో టారిఫ్స్ అనేవి దే విల్ రిటర్న్ ఇఫ్ ఇండియా రెజ్యూమ్ పర్చేసెస్. అంటే ఒకవేళ మనం ఈ పర్చేస్ని కంటిన్యూ చేస్తుంటే టారిఫ్స్ని వాళ్ళు అలాగనే కంటిన్యూ చేసేవాళ్ళు కదా. సో ఒకవైపు ఇండియన్ అథారిటీస్ ఒప్పుకోవట్లేదు, చెప్పట్లేదు, అండ్ యుఎస్ చేసిన క్లెయిమ్స్ని డీనే కూడా చేయట్లేదు అనమాట. Okay, so that is creating a problem. So this is seen as a external monitoring of India's sovereign economic decisions. So mana sovereign ante enti? Sovereign is nothing but we need to have and take our own decisions without any external influence. But ikkada manam chusukunnattaithe external monitoring అనేది జరుగుతుంది on our India's sovereign economic decisions. సో దట్ క్రియేట్స్ అ థ్రెట్ టు అవర్ ఇండియా సావర్నిటీ. సో మీరు రేపు పొద్దున ఇండియన్ పాలిటీలో GS2లో ఏదైనా సావర్నిటీ రిలేటెడ్ క్వశ్చన్స్ వస్తే సో హౌ ద మీనింగ్ ఆఫ్ సావర్నిటీ ఈస్ చేంజింగ్ అనే టైప్లో క్వశ్చన్ వచ్చినప్పుడు యూ కెన్ డెఫినెట్లీ మెన్షన్ దిస్ పర్టికులర్ పాయింట్, రైట్? సో ఇలా ఒక పర్టికులర్ టాపిక్ని ఇంకో పర్టికులర్ టాపిక్తో లింక్ చేసుకునే క్యాపబిలిటీని పెంచుకోండి. ఓకే, అండ్ అనదర్ షాకింగ్ క్లాస్ ఏంటి అని అంటే ఈ పర్టికులర్ హోల్ డీల్లో సో యుఎస్ ఇస్ క్లెయిమింగ్ దట్ ఇండియా హ్యాస్ అగ్రీడ్, దేనికి అగ్రీ చేశామని చెప్తుంది, టు అలైన్ విత్ యుఎస్ ఆన్ నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్. దిస్ ఇస్ వెరీ వెరీ షాకింగ్ క్లాస్. సో మన యొక్క నేషనల్ సెక్యూరిటీ, ఫారిన్ పాలసీ అండ్ ఎకనామిక్ మ్యాటర్స్లో సో యుఎస్ ఇస్ క్లెయిమింగ్ దట్ యుఎస్తో మనం అలైన్ అయి ఉంటాం, వాళ్ళు చెప్పింది మేము వింటాము అన్నట్టు మనం ఒప్పుకున్నట్టు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. దిస్ ఈస్ అన్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్ మ్యాటర్ బికాస్ ఇండియా యొక్క ట్రెడిషనల్ అప్రోచ్ ఎలా ఉంటుంది, సో ఆల్వేస్ వీ ఫోకస్ ఆన్ స్ట్రాటజిక్ అటానమీ. సో మనకు తెలుసు వీ వర్ ద పయోనీర్స్ ఆఫ్ నాన్ అలైన్మెంట్. ఓకే, సో దట్స్ వై ఇట్ ఈస్ అ వెరీ వెరీ బేసికలీ అ ప్రాబ్లం అనమాట. బట్ ఇండియా దీన్ని డీనే చేయాల్సింది కదా. ఇండియా ఆల్సో పబ్లికలీ డిడ్ నాట్ డీనే దిస్ పర్టికులర్ ఆస్పెక్ట్ విచ్ వాజ్ మేడ్ బై యుఎస్ఏ. దట్ ఈస్ అగైన్ అ ప్రాబ్లం. అండ్ ఆల్సో రియల్ డేటా ఏదైతే ఉందో, ఈ డేటా ఏదైతే మనం ట్రేస్ చేస్తున్నామో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, ఈ డేటా కూడా ఈ క్లెయిమ్స్ని సపోర్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా యొక్క రష్యన్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తగ్గించింది. 2024లో 40% ఆఫ్ టోటల్ ఆయిల్ ఇంపోర్ట్స్లో రష్యా ఉంటే ఈ పర్టికులర్ పర్సంటేజెస్ కాస్త 25%కి తగ్గడం జరిగిందనమాట. సో ఇంపోర్ట్స్ ఫెల్ షార్ప్లీ ఈవెన్ వెన్ రష్యన్ ఆయిల్ బికేమ్ చీపర్. ఇంకా చీపర్గా ఉన్నప్పటికీ మనం ఇంపోర్ట్స్ని తగ్గించాము. సో దిస్ కాంట్రాడిక్ట్స్ ద స్టేట్మెంట్స్ విచ్ వర్ మేడ్ బై అవర్ అథారిటీస్, రైట్? సో ఇండియా ప్రయారిటైజెస్ ద చీప్ ఆయిల్ అని చెప్పేసి జయశంకర్ గారు ఎన్నో స్పీచెస్లో చెప్పారు. బట్ దట్ పర్టికులర్ స్టేట్మెంట్ ఈస్ గెటింగ్ కాంట్రాడిక్టెడ్ ఓవర్ హియర్.
And there are some promising there are some possible promises that might be included in the trade deal. ఏంటవి? మెనీ సెక్టార్స్, చాలా సెక్టార్స్లో ఏవైతే మనము యుఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో వాటిలలో జీరో టారిఫ్స్ని విధిస్తామని చెప్పేసి మనం ఒప్పుకున్నామని చెప్పేసి యుఎస్ క్లెయిమ్ చేస్తుంది. అది ఎంతవరకు నిజమో ఫైనల్ ట్రేడ్ డీల్ వచ్చేవరకు మనకు తెలియదు. బట్ ఈ క్లెయిమ్స్ని డీనే చేయట్లేదంటేనే సో ఇట్ ఈస్ షోయింగ్ సమ్ కన్సర్న్స్ ఫ్రమ్ అస్ అనమాట. సో బయింగ్ there is another important thing that the US claimed, that is buying almost $500 billion worth US goods. సో ఇక్కడ ఏమవుతుంది అని అంటే సో దిస్ విల్ క్రియేట్ సమ్ లెస్ ఇంపోర్ట్ స్పేస్. మిగతా కంట్రీస్ నుంచి వచ్చే ఇంపోర్ట్స్కి స్పేస్ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ యూనియన్, ఎఫ్టా, న్యూజిలాండ్, ఇక్కడ నుంచి వచ్చే ఇంపోర్ట్స్ అనేవి తగ్గిపోయే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ WTO ఫెయిర్నెస్ కన్సర్న్స్ అనేవి ఉంటాయి. డిప్లొమాటిక్ బ్యాక్ క్లాషెస్ కూడా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అన్నమాట. And there is another aspect. So going beyond this, there are few other aspects the author is speaking, that is impact of this particular thing on global south and even on the developing world. So India enti ante previously we used to resist this unilateral western sanctions, but chala developing countries evaraithe unnaro, so they used to admire that feature from us, right? But now India itself is actually under the US pressure. ఆ క్రెడిబిలిటీ ఏదైతే ఉందో మనకి గ్లోబల్ సౌత్ కంట్రీస్లో దాన్ని మనం లూజ్ అవుతున్నాం. ఎస్పెషలీ ఎనర్జీ ఇండిపెండెన్స్ అనేది ఆ పర్టికులర్ ఇమేజ్ అనేది వీకెన్ అవుతుందన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఆర్టికల్ ఈజ్ ఆల్సో కంపేరింగ్ ద కరెంట్ సిచ్యువేషన్ విత్ 2019 ఫస్ట్ ట్రంప్ ఎరా ఏదైతే ఉందో, ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ట్రంప్ ఏదైతే ఉందో దాంతో కంపేర్ చేస్తుంది అనమాట. సో ఇండియా యూస్ టు ఇనీషియలీ రెసిస్ట్ బట్ లేటర్ స్టాప్డ్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ ద ఇరాన్ అనమాట. అంటే సో ప్రీవియస్గా కూడా మనం రెసిస్ట్ చేసేవాళ్ళము, బట్ దాని తర్వాత యుఎస్ ప్రెషర్ వల్ల ఇరాన్ అండ్ వెనిజులా నుంచి ఆయిల్ని పర్చేస్ చేయడం ఆపేసాం. అండ్ ద సేమ్ ఫీచర్ ఈజ్ అపియరింగ్ నౌ. ఇనిషియలీ మనం రెసిస్ట్ చేసాము, బట్ వీ స్టాప్డ్ బయింగ్ రష్యన్ ఆయిల్ అండ్ వీ స్టార్టెడ్ రెడ్యూసింగ్ ద ట్రేడ్ విత్ ఇరాన్. చహబార్ పోర్ట్ ప్రాజెక్ట్ నుంచి దానికి అలొకేట్ చేసిన బడ్జెట్ని మనము అసలు జీరో బడ్జెట్ని అలొకేట్ చేసాం. మనం ఆల్రెడీ ఫ్యూ డేస్ బ్యాక్ చూసాము. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వీఆర్ బయింగ్ ఆయిల్ ఫ్రమ్ ది అమెరికా, జీరో టారిఫ్ని వేస్తున్నామన్నట్టు క్లెయిమ్స్ వస్తున్నాయి. సో బేసికలీ దిస్ ఇస్ క్రియేటింగ్ అ ప్రాబ్లమ్ అగైన్. సో ఒకవేళ ఈ కండిషన్స్ అన్నిటినీ ఇండియా ఒప్పుకుంటే సో ఇఫ్ ద ట్రేడ్ ఫైనల్ డీల్లో మనకి ఇవన్నీ నిజంగానే కనిపిస్తే అప్పుడు ఏమవుతుంది, వాట్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్ అనేది కూడా ఈ ఆర్టికల్లో మాట్లాడారు. సో ఫస్ట్ థింగ్ వాట్ విల్ హ్యాపెన్ ఇస్ లాస్ ఆఫ్ గుడ్ విల్. మన ట్రెడిషనల్ పార్ట్నర్స్ లైక్ రష్యా కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, డెవలపింగ్ నేషన్స్ కానివ్వండి, వాళ్ళతో మనకున్న గుడ్ విల్ అండ్ రిలేషన్స్ అనేవి దెబ్బతింటాయన్నమాట. సో బేసికలీ ఎర్లియర్ ఏంటి అని అంటే ఇండియా యూస్ టు ప్రామిస్ దెమ్ టు ఎక్స్పాండ్ ద ట్రేడ్. వాళ్ళతో మనం ట్రేడ్ని ఎక్స్పాండ్ చేస్తామని ఎన్నోసార్లు ఒప్పుకున్నాము. ఇప్పుడు మన క్రెడిబిలిటీ అనేది డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ మూవ్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దెర్ విల్ బి కాంప్లికేషన్స్ ఎట్ ది అప్కమింగ్ బ్రిక్స్ సమిట్. వచ్చే బ్రిక్స్ సమిట్లో మనకు కొన్ని కాంప్లికేషన్స్ అనేవి ఎదురవుతాయి, ఎస్పెషలీ ఫ్రమ్ రష్యా, ఇరాన్ అండ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్. కొన్ని డిప్లొమాటిక్ డిస్కంఫర్ట్స్ అనేవి మనకు క్రియేట్ అవుతూ ఉంటాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే దిస్ కెన్ బెనిఫిట్ చైనా. సో ఇఫ్ ఇండియా అబాండన్స్ ఇరాన్ అండ్ రష్యన్ రూట్స్, చైనా అనేది స్ట్రాటజిక్ అడ్వాంటేజ్ని గెయిన్ చేసే అవకాశాలు అనేవి ఉన్నాయి, ఎస్పెషలీ కనెక్టివిటీకి సంబంధించి, రీజనల్ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి. నాలుగవ ఇంపార్టెంట్ కాన్సిక్వెన్స్ ఏమవుతుంది అని అంటే స్ట్రాటజిక్ అగ్రిమెంట్స్ ఏవైతే మనం ఆల్రెడీ చేసుకున్నామో దెర్ విల్ బి క్వశ్చన్ ఆన్ దెమ్. అంటే ఒకవేళ ఈ ట్రేడ్ నెగోసియేషన్స్ అనేవి ప్రెజర్ టాక్టిక్స్తో కూడబడిన ఈ పర్టికులర్ ట్రేడ్ డీల్ అయ్యి ఉంటే సో సేమ్ ప్యాటర్న్ అనేది డిఫెన్స్ డీల్స్ మీద, క్వాడ్ మీద, ఇండో డిఫెన్స్ కార్పొరేషన్స్ మీద పడే అవకాశాలనే ఉంటాయన్నమాట. ఓకే, సో దిస్ విల్ బి ద కాన్సిక్వెన్సెస్. సో అదర్ దాన్ దిస్ ఆథర్ ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అని అంటే, సో లెట్ మీ ఎరేజ్ ఇట్. సో ఇంకేం చెప్పాలనుకుంటున్నారు అని అంటే యుఎస్ పాలసీ యొక్క డబుల్ స్టాండర్డ్స్ గురించి తను మాట్లాడుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యుఎస్ ఇంపోజ్డ్ ప్యూనిటివ్ టారిఫ్స్ ఆన్ ఇండియా, ఎస్పెషలీ ఫర్ బయింగ్ రష్యన్ ఆయిల్. బట్ కమింగ్ టు తుర్కీ అండ్ చైనా, దే ఆల్సో బై ద రష్యన్ ఆయిల్, బట్ సిమిలర్ పెనాలిటీస్ వాళ్ళ మీద వేయలేదు. సో ఇండియా ఎందుకు అన్ఫేర్గా ట్రీట్ చేయబడుతుంది యుఎస్తో? సో దట్ ఈస్ ద డబుల్ స్టాండర్డ్ దట్ ద యుఎస్ ఇస్ ప్లేయింగ్ యాక్చువల్లీ, రైట్? అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఇండియా యొక్క కోర్ డిప్లొమాటిక్ ప్రిన్సిపల్స్ లైక్ స్ట్రాటజిక్ అటానమీ కానివ్వండి,
స్ట్రాటజిక్ అటానమీ కానివ్వండి, మల్టీ అలైన్మెంట్ కానివ్వండి, మల్టీ పోలార్ వరల్డ్ ఆర్డర్ ఏదైతే మనం సపోర్ట్ చేస్తున్నామో, సో ఒకవేళ ఈ ట్రేడ్ డీల్లో ఈ అన్ని టర్మ్స్ ఉంటే వీటన్నిటినీ మనం అబైడ్ అవ్వకుండా ఉండే సిచ్యువేషన్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంటే సో వీటన్నిటిని వైలేట్ చేసిన వాళ్ళం అవుతాం. ఓకే, సో అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఆర్సీఈపీ డెసిజన్ ఏదైతే మనం ముందు తీసుకున్నామో, ఆర్సీఈపీ అంటే 2019లో రీజనల్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనే ఒక అగ్రిమెంట్ని మనం సైన్ చేసుకున్నాం. ఇట్స్ అ రీజనల్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అనమాట. దెర్ ఆర్ కంట్రీస్ ఫ్రమ్ ఆసియా అండ్ ఎక్సెట్రా. సో అప్పుడు ఏంటి అని అంటే మన సావర్నిటీ కన్సర్న్స్ని దృష్టిలో పెట్టుకొని చైనా, ఈ పర్టికులర్ ఆర్సీఈపీలో చైనా యొక్క డామినెన్స్ని దృష్టిలో పెట్టుకొని వీ హ్యావ్ వాక్డ్ అవే ఫ్రమ్ దిస్ పర్టికులర్ థింగ్ అనమాట. ఆర్సీఈపీ నుంచి మనం బయటికి వచ్చేసాం. ఓకే, సో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు హీ ఇన్వోక్డ్ మహాత్మా గాంధీస్ తలిస్మాన్ టెస్ట్. అంటే మన నేషనల్ ఇంట్రెస్ట్ మనం ప్రయారిటైజ్ చేసుకొని దీంట్లోంచి బయటికి వచ్చాం. బట్ నౌ ఇఫ్ ఇండియా రిజెక్టెడ్ ఆర్సీఈపీ ఫర్ సావర్నిటీ రీజన్స్, మరి యుఎస్ డీల్ని ఎందుకు ఒప్పుకుంటున్నట్టు ఈ టర్మ్స్తో? ఈజ్ ఇట్ నాట్ లైక్ అ వైలేషన్ ఆఫ్ అవర్ ఓన్ ప్రిన్సిపల్స్? సో దట్ ఈస్ ద ప్రాబ్లమ్ అనమాట. So this article, in this article, US is not anti-US. So author is not anti-US. She is only raising some critical strategic questions అనమాట. ఏవైతే ఈ ట్రేడ్ డీల్లో క్లెయిమ్స్ ఉన్నాయో వాటి మీద కొన్ని స్ట్రాటజిక్ క్వశ్చన్స్ని తను రైజ్ చేస్తున్నారు. సో ఎన్ని డేంజర్స్ని క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయో, కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయనేది తను మాట్లాడడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ ది important things that we need to understand from this article. I hope you have understood. So let's go to the next article. So now let's look at the next article. The labor codes redefine wages, empower the workers ani R. Mukundan garu is the president designate the Confederation of Indian Industry anamata. He wrote this article. So first of all manam oka big context of this article emundi ane chuddam. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ సీ వాట్ ఆర్ లేబర్ కోడ్స్ అండ్ వై దిస్ ఆర్టికల్ అనేది ఎందుకు ఇప్పుడు రాయడం జరిగింది, వాట్ ఈస్ ద కాంటెక్స్ట్, వాట్ ఈస్ ద బిగ్ కాంటెక్స్ట్ బిహైండ్ ఇట్ అనేది చూద్దాం. సో ఇండియాలో ఇంతకుముందు మనం చూసుకుంటే వీ యూస్ టు హ్యావ్ 29+ లేబర్ లాస్ అనమాట. దీస్ వర్ వెరీ వెరీ కాంప్లెక్స్, చాలా కాంప్లెక్స్గా ఉండేవి అండ్ దే వర్ వెరీ ఫ్రాగ్మెంటెడ్ అండ్ ఇవన్నీ అవుట్డేటెడ్గా ఉండేవి అనమాట ఇందులో ఉన్న ప్రొవిజన్స్. అందుకే ఏంటి అని అంటే బేసికలీ గవర్నమెంట్ వీటన్నిటిని మర్జ్ చేసి క్లియర్ కట్ క్లారిటీతో, ఫ్రాగ్మెంటేషన్ లేకుండా నీట్గా సెగ్రిగేషన్ ఉండేలాగా ఒక న్యూ 4 లేబర్ కోడ్స్ని తీసుకురావడం జరిగిందనమాట. సో వీటన్నిటిని రీప్లేస్ చేస్తూ, మర్జ్ చేస్తూ. సో అందులో ఫస్ట్ వన్ ఈజ్ కోడ్ ఆన్ వేజెస్, రెండవది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్, మూడవది సోషల్ సెక్యూరిటీ కోడ్, నాలుగవది ఆక్యుపేషనల్ సేఫ్టీ కోడ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఇట్? లేబర్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో దాన్ని మోడర్నైజ్ చేయడానికి దీన్ని తీసుకొచ్చారు అండ్ ఆల్సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ని ఇంక్రీజ్ చేయడానికి, వర్కర్స్కి వచ్చే బెనిఫిట్స్ని ఎక్స్పాండ్ చేయడానికి అండ్ టు మేక్ గ్రోత్ మోర్ ఈక్విటబుల్. ఓకే, బట్ ట్రేడ్ యూనియన్స్ ఏవైతే ఉంటాయో సో దే ఆర్ కాలింగ్ ఫర్ స్ట్రైక్స్. ఈ కోడ్స్ అనేవి యాంటీ వర్కర్స్గా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు అండ్ దే ఆర్ డూయింగ్ సమ్ స్ట్రైక్స్ అనమాట. సో ఇక్కడ ఆర్టికల్ ఏం ఆర్గ్యూ చేస్తుంది అని అంటే సో లేబర్ కోడ్స్ అనేవి నిజంగా చూడాలి అని అంటే యాక్చువల్గా చూస్తే ఇట్ ఈస్ ఎంపవరింగ్ వర్కర్స్ ఫినాన్షియలీ అని తను మాట్లాడుతున్నారు. సో బేసికలీ దిస్ ఇస్ ద కంటెక్స్ట్. సో ఈ స్ట్రైక్స్ అనేవి ద ఇమీడియట్ కంటెక్స్ట్ అనమాట. సో బేసికలీ ఈ ఆర్టికల్లో ముకుందన్ గారు వై ఈజ్ హీ సేయింగ్ దిస్ పర్టిక్యులర్ లేబర్ కోడ్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషనల్. ఈ లేబర్ కోడ్స్ అనేవి లైక్ లేబర్స్ ఎవరైతే ఉంటారో ఆర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ లైఫ్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి, వాళ్ళ స్ట్రక్చర్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అని ఎందుకు అంటున్నారు? వై ఆర్ హీ క్లెయిమింగ్ దీస్ లేబర్ కోడ్స్ యాజ్ ట్రాన్స్ఫర్మేషనల్ అనేది మనం చూద్దాం. సో ద మెయిన్ క్లెయిమ్ ఏంటి అని అంటే ది అదర్ ఈజ్ క్లెయిమింగ్ లేబర్ కోడ్స్ అనేవి ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేస్తున్నాయి. సో ఈ ఎంప్లాయ్మెంట్ రిలేషన్షిప్లో దే ఆర్ యాడింగ్ ఫ్యూ థింగ్స్ లైక్ సోషల్ సెక్యూరిటీ, ఇన్కమ్ ప్రొటెక్షన్ అండ్ ఫినాన్షియల్ సేఫ్టీని కూడా క్రియేట్ చేస్తున్నాయి. మీనింగ్ వర్కర్స్ డోంట్ జస్ట్ గెట్ శాలరీ నా, దే కెన్ బిల్డ్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ అసెట్స్. ఎర్లియర్ ఏంటి అని అంటే చాలా లేబర్ లాసెస్ అనేవి ఉండేవి. సో అలా సపరేట్గా ఎన్నో లేబర్ లాస్ ఉండడం వల్ల సో ఫార్మల్ బెనిఫిట్స్ నుంచి వర్కర్స్ ఎక్స్క్లూడ్ అయ్యేవాళ్ళనమాట. సో కాబట్టి ప్రస్తుతం ఇవన్నిటిని మర్జ్ చేసి ఒక 4 లేబర్ కోడ్స్ని గవర్నమెంట్ తీసుకురావడం వల్ల సో వర్కర్స్ అనేవాళ్ళు ఇంటిగ్రేట్ అవుతారు ఇంటూ అ ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్స్
And the second main claim, the second important thing the author is speaking is major reform, that is new definition of wages. Wages యొక్క డెఫినేషన్ అనేది మార్చారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఎందుకు ఎర్లియర్ ఏంటి అని అంటే, ఎర్లియర్ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయంటే కంపెనీస్కి, సో బేసిక్ పే అనేది ఇట్ ఈస్ ఓన్లీ 30 to 35% ఆఫ్ ద టోటల్ శాలరీ. బేసిక్ పే అనేది 30 to 35% మాత్రమే ఉండేది టోటల్ శాలరీలో. రిమైనింగ్ శాలరీ అనేది అలవెన్సెస్ లాగా ఇచ్చేవారు. బికాస్ పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ లాంటివి ఉండేవి. దే ఆర్ క్యాలిక్యులేటెడ్ ఓన్లీ ఆన్ ద బేసిక్ వేజెస్ అనమాట. సో కంపెనీ అప్పుడు సోషల్ సెక్యూరిటీ కాంట్రిబ్యూషన్స్ని చాలా తక్కువ ఇచ్చేది. బట్ ఇప్పుడు ప్రస్తుతం ఏమైంది అని అంటే, ఈ న్యూ లేబర్ కోడ్స్ చేంజ్ చేయడం వల్ల బేసిక్ వేజ్ అనేది ఇట్ మస్ట్ బీ మినిమం 50% ఆఫ్ ద టోటల్ రెమ్యూనరేషన్. రిజల్ట్ ఏమవుతుంది? డెఫినెట్లీ ఈ పిఎఫ్ కాంట్రిబ్యూషన్స్ పెరుగుతాయి ఫ్రమ్ ద కంపెనీ సైడ్ ఆల్సో. హయ్యర్ గ్రాట్యుటీ విల్ బీ పేడ్, హయ్యర్ పెన్షన్ బెనిఫిట్స్ విల్ బీ గివెన్, అండ్ రిటైర్మెంట్ సేవింగ్స్ కూడా పెరుగుతాయి. సో ద వర్కర్స్ విల్ గెట్ స్ట్రాంగర్ లాంగ్ టర్మ్ ఫినాన్షియల్ సెక్యూరిటీ. అండ్ ద థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అని అంటే, గ్రాట్యుటీ ఫర్ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్కి కూడా గ్రాట్యుటీ అమౌంట్ని ఇస్తారనమాట. అంటే ఎర్లియర్ ఏంటి అంటే, ఫిక్స్డ్ టర్మ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, సో బేసికలీ దే యూస్ టు వర్క్ ప్రొడక్టివ్లీ, బట్ వాళ్ళకి టర్మినల్ బెనిఫిట్స్ అనేవి, ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఉండేవి కాదు. బట్ నౌ సో దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ గ్రాట్యుటీ ఆఫ్టర్ 1 year. 1 year వర్క్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి అందుతాయంట. అంటే ఈవెన్ ఇలా ఫిక్స్డ్ టర్మ్ టెంపరీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అసెట్ క్రియేషన్, సేవింగ్స్ అనేవి పెరుగుతాయి, అసెట్ క్రియేషన్ ఎబిలిటీ పెరుగుతుంది, వాళ్ళు కూడా ఫినాన్షియలీ ఇంక్లూడ్ అవుతారనమాట. ఓకే. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ చేంజెస్ వల్ల బిగ్ కంపెనీస్ మీద ఎలాంటి చేంజెస్ పడతాయి, సో వాట్ విల్ బి ద ఇంపాక్ట్ ఆన్ ద బిగ్ కంపెనీస్ అనేది చూద్దాం. సో ద బిగ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో, సో ద లార్జ్ ఫర్మ్స్ హూ ఆర్ హెవీలీ యూజింగ్ ద ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ లైక్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, లార్సన్ అండ్ టౌబ్రో కానివ్వండి, and HCL Tech కానివ్వండి, they'll face some higher financial liabilities. Media reports are saying that companies will lose crores of rupees. ఓకే. అంటే ఈ మనీ అనేవి దే ఆర్ గోయింగ్ టు ద వర్కర్స్ సెక్యూరిటీ అనమాట. అంటే వర్కర్స్కి మంచి చేస్తుంది ఈ పర్టికులర్ సోషల్ సెక్యూరిటీ అనేది ఆథర్ యొక్క ఒపీనియన్. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ అండ్ ద లాజిక్ దట్ ది ఆథర్ ఇస్ టెల్లింగ్ ఇస్, వర్కర్స్కి ఇంకెన్ని బెనిఫిట్స్ వస్తాయనంటే వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది. వేజెస్ పెరుగుతున్నాయి, వాళ్ళ బెనిఫిట్స్ పెరుగుతున్నాయి, వాళ్ళ పర్చేసింగ్ పవర్ పెరుగుతుంది, కన్జంప్షన్ అనేది ఇంకా పెరుగుతుంది. మోర్ కన్జంప్షన్ విల్ హ్యాపెన్ బికాస్ దర్ పర్చేసింగ్ పవర్ విల్ గెట్ ఇంక్రీజ్. అగైన్ మోర్ కన్జంప్షన్ అండ్ మోర్ సేవింగ్స్ విల్ ఆల్సో బీ దేర్. దానివల్ల ఫినాన్షియల్ స్టెబిలిటీ అనేది గ్రేటర్గా ఉంటుంది. అండ్ మోర్ కన్జంప్షన్ వల్ల మళ్ళీ ఎక్కువ డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువగా ప్రొడక్షన్ జరుగుతుంది. Again, workers will get benefited more. So this will create a virtuous cycle anamata, which is a very good thing for the economy. Okay, so the redistribution to the labor ఏదైతే ఉంటుందో, it is not a loss to the industry అని చెప్పేసి ఒక డిఫరెంట్ యాంగిల్ని, అంటే మీడియా రిపోర్ట్స్ ఏమో క్రోర్స్ ఆఫ్ రూపీస్ కంపెనీస్ లూజ్ అయితే అని అంటున్నారు, కానీ ఒక లాంగ్ టర్మ్లో ఈ వర్చువస్ సైకిల్ అనేది ఉన్నప్పుడు డెఫినెట్లీ కంపెనీస్ వాటన్నిటిని వెనక్కి తీసుకురాగలుగుతారు. అమౌంట్ ఏదైతే రెవెన్యూ వాళ్ళు లాస్ అయ్యారో వాళ్ళకు కూడా బెనిఫిట్ ఉంటుంది, అండ్ ఆల్సో వర్కర్స్కి కూడా సోషల్ సెక్యూరిటీ అందుతుంది అనమాట. అండ్ దీంతో పాటు మీరు చూసుకున్నట్టయితే, సో దెర్ విల్ బి అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ. సోషల్ సెక్యూరిటీ అనేది ఇట్ విల్ బి వెరీ వెరీ హ్యూజ్ అని చెప్పాను ఆల్రెడీ. ఎర్లియర్ గిగ్ వర్కర్స్ కానీ, ప్లాట్ఫామ్ వర్కర్స్, ఇన్ఫార్మల్ వర్కర్స్, మైగ్రెంట్ లేబర్స్ ఎవరైతే ఉన్నారో దే వర్ ఎక్స్క్లూడెడ్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. బట్ ఈ పర్టికులర్ న్యూ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ బీన్ రికగ్నైజ్డ్ అండర్ ద లేబర్ లాస్ అనమాట. అంటే వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ బెనిఫిట్స్, పిఎఫ్ లైక్ మెకానిజమ్స్ ఉంటాయి, వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి వాళ్ళకు కూడా అందుతాయి, ఎస్పెషలీ గిగ్ వర్కర్స్ అనమాట. ఓకే. అండ్ ఇన్ఫార్మల్ సెక్టార్ వర్కర్స్కి కూడా బెనిఫిట్స్ అనేవి అందుతాయి ఇప్పుడు. అండ్ వర్కర్స్ కెన్ క్యారీ బెనిఫిట్స్ అక్రాస్ ద స్టేట్స్. ఓకే, అక్రాస్ స్టేట్స్ ఎక్కడున్న వాళ్ళు ఈ బెనిఫిట్స్ అనేవి తీసుకోగలుగుతారు. అండ్ అక్రాస్ ద జాబ్స్ వాట్ ఎవర్ ద సెక్టార్ దే ఆర్ వర్కింగ్, వాళ్ళకి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. అండ్ ఎస్పెషలీ సీజనల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, మైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది చాలా బెనిఫిషియల్ క్లాస్. సో దిస్ హెల్ప్స్ దెమ్ స్టే విత్ అన్ ఫార్మల్ ఫినాన్షియల్ సిస్టమ్. అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ది ఆథర్ ఇస్ స్పీకింగ్ ఇస్ అబౌట్ ద కోడ్ ఆన్ వేజెస్.
కోడ్ ఆన్ వేజెస్ అనే లేబర్ కోడ్ ఏదైతే ఉంటుందో, సో దిస్ ఇస్ ట్రయింగ్ టు బ్రింగ్ సమ్ ఇన్కమ్ స్టెబిలిటీ రిఫార్మ్స్. ఇన్కమ్ స్టెబిలిటీలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు వాళ్ళు. అంటే కొన్ని కొత్త ప్రొటెక్షన్స్ని వాళ్ళకి అందిస్తున్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్, యూనివర్సల్ వేజ్ డెఫినేషన్ ఇస్ బాట్. యూనివర్సలీ వేజ్ని డిఫైన్ చేశారు. మినిమం వేజెస్ ఎన్ఫోర్స్మెంట్ షుడ్ బి డన్ అక్రాస్ ఆల్ ది సెక్టార్స్. వేజెస్ అనేవి పెరుగుతాయి. ఇప్పుడు ఆర్బిటరీగా డిడక్ట్ చేయకూడదు శాలరీస్ని. టైమ్లీ పేమెంట్ షుడ్ బి డన్ అని చెప్పేసి ఇలా కొన్ని ఇన్కమ్ స్టెబిలిటీ రిఫార్మ్స్ని కోడ్ ఆన్ వేజెస్లో తీసుకొచ్చారు. దీనివల్ల స్టేబుల్ ఇన్కమ్స్ ఉంటాయి, ఎక్స్ప్లాయిటేషన్ తగ్గుతుంది, అండ్ ఆల్సో ఎకనామిక్ పార్టిసిపేషన్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దిస్ హోల్ రిఫార్మ్స్ కెన్ ఆల్సో బెనిఫిట్ ఎకనామీ ఇన్ అ మ్యాక్రో ఎకనామిక్ స్టాండ్స్. మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మనకి బెనిఫిట్స్ అనేవి ఈవెన్ మోర్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఆథర్ ఈజ్ ఆర్గ్యూయింగ్ దాట్ లేబర్ కోడ్స్ ఏవైతే ఉంటాయో దే విల్ ఇన్ఫ్లుయెన్స్ ది ఎంటైర్ ఎకనామీ. ఒకటి వచ్చేసి ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, ఇన్కమ్ రీడిస్ట్రిబ్యూషన్ ఎఫెక్ట్ అనేది మనకు కనిపిస్తుంది. ఇఫ్ మోర్ ఇన్కమ్ గోస్ టు ద వర్కర్స్, షేర్ హోల్డర్స్కే కాకుండా వర్కర్స్కి కూడా ఎక్కువ ఇన్కమ్ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ దే విల్ స్పెండ్ మోర్. ఇంతకుముందు నేను చెప్పిన వర్చువస్ సైకిల్ ఏదైతే ఉంటుందో అది క్రియేట్ అవుతుంది. వాళ్ళ డిమాండ్ పెరుగుతుంది. అగైన్ ఎకనామీలో డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. అగైన్ ఇట్ విల్ హెల్ప్ ది ఇండస్ట్రియలిస్ట్ అండ్ షేర్ హోల్డర్స్ ఆల్సో. ఓకే, అండ్ ఆల్సో కన్జంప్షన్ పెరిగినప్పుడు సేవింగ్స్ కూడా పెరుగుతాయి. అండ్ ఆల్సో డొమెస్టిక్ మార్కెట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, ఇన్ఈక్వాలిటీస్ కూడా తగ్గుతాయి, ఎకనామిక్ రెసిలియన్స్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. సో కాబట్టి దీస్ లేబర్ కోడ్స్ కెన్ ఆల్సో బీ సీన్ యాజ్ అ టూల్స్ ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. వీటిని ఇంక్లూజివ్ గ్రోత్ యొక్క టూల్స్ లాగా కూడా మనం తీసుకురావచ్చు. కానీ ఇదంతా బాగానే ఉంది, ఇంత మంచి పనులు జరుగుతున్నాయని ఆథర్ చెప్తున్నారు కదా, బట్ వై దిస్ ట్రేడ్ యూనియన్స్ ఆర్ అపోజింగ్ అని చెప్పేసి కూడా ఆథర్ మాట్లాడడం జరిగింది. సో హిస్ వ్యూ ఏంటి అని అంటే, ట్రేడ్ యూనియన్స్ ఆర్ అపోజింగ్ కోడ్స్ అండ్ కాల్డ్ ద స్ట్రైక్స్ బికాస్ దెర్ ఆర్ సమ్ కన్సర్న్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో బట్ బ్లాంకెట్ ఆపోజిషన్ ఇగ్నోర్స్ ప్రో వర్కర్ ప్రొవిజన్స్. అంటే ఇక్కడ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నప్పుడు ఈ ప్రో వర్కర్ ప్రొవిజన్స్ని మర్చిపోతున్నారు. ఇంప్లిమెంటేషన్కి సంబంధించి కొంతమంది స్ట్రైక్స్ అండ్ కన్సర్న్స్ చూపిస్తున్నారు, బికాజ్ ఇవన్నీ పేపర్లో ఉన్నాయి, ఇంప్లిమెంటేషన్లో ఎంతవరకు ఉంటాయో తెలియదు అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇగ్నోరింగ్ దిస్ ప్రో వర్కర్స్ ప్రొవిజన్స్. హి సజెస్ట్ దాట్ స్ట్రైక్స్ మే బీ పొలిటికలీ మోటివేటెడ్ అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగిందనమాట. సో అసలు ఎందుకు ఎర్లియర్ లేబర్ లాస్ని ఇప్పుడు రిఫార్మ్ చేయాల్సి వచ్చింది? అప్పుడు టూ మెనీ లాస్ ఉన్నాయి, కన్ఫ్యూజింగ్ కంప్లైన్సెస్ ఉన్నాయి, అవుట్డేటెడ్గా ఉన్నాయి, గిగ్ ఎకనామీని ఎక్కువగా పట్టించుకోలేదు. ఓకే, చాలా ఇన్ఫార్మల్ సెక్టార్స్ని ఇగ్నోర్ చేశాము, వాటి ఇంప్లిమెంటేషన్ బాగాలేదు బికాస్ ఆఫ్ ద కన్ఫ్యూజన్. ఓకే, బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ క్లారిటీ. సో నారో డెఫినేషన్స్ ఉండడం వల్ల సింప్లిఫైడ్ రెగ్యులేషన్స్ని ఇప్పుడు తీసుకురావాల్సి వచ్చింది. అప్పుడు అంతా కాంప్లెక్స్గా మనం అర్థం చేసుకోవడానికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక సింప్లిఫైడ్ ఫామ్ అండ్ కొంచెం ట్రాన్స్పరెన్సీని పెంచి తీసుకురావాల్సి వచ్చింది అనమాట, విచ్ కెన్ బెనిఫిట్ బోత్ ద వర్కర్స్ అండ్ ఆల్సో ది ఎంప్లాయర్స్. ఓకే, సో లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో దిస్ కెన్ బీ పోర్ట్రేడ్ యాజ్ అ స్ట్రక్చరల్ రిఫార్మ్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ మెకానిజంగా మనం తీసుకోవచ్చు. దీనివల్ల సోషల్ సెక్యూరిటీ పెరుగుతుంది, వర్కర్ యొక్క డిగ్నిటీ పెరుగుతుంది, ఇంక్లూజివ్ గ్రోత్ని కూడా మనం అచీవ్ చేయగలుగుతాం. ఓకే, అండ్ వాట్ మ్యాటర్స్ మోస్ట్ ఈజ్ ఇవన్నీ బాగున్నాయి, కానీ వాట్ వీ నీడ్ ఈస్ ఎఫెక్టివ్ ఇంప్లిమెంటేషన్ ప్రాపర్గా జరిగితే ఇంకా బాగుంటుంది అనేసి ఆథర్ చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ ఓవర్ డ్యూ అప్గ్రేడ్ అని చెప్పేసి సిపిఐ గురించి మాట్లాడుతున్నారు. సో లాస్ట్ 2 క్లాసెస్లో కూడా మనం సిపిఐ గురించి మాట్లాడుకున్నాం కదా. సో లెట్స్ ట్రై అండ్ అండర్స్టాండ్ ఇక్కడ ఈ ఆర్టికల్లో ఏం మాట్లాడుతున్నారని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ అండర్స్టాండ్ ద బేసిక్స్ హూ హ్యావెంట్ సీన్ ద లాస్ట్ క్లాసెస్ వాళ్ళ కోసం. సిపిఐ అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, రైట్? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో ఇది ఏం చేస్తుంది? దిస్ పర్టికులర్ ఇండెక్స్ విల్ మెజర్ ఇన్ఫ్లేషన్. ఎక్కడ? కన్జ్యూమర్ పర్స్పెక్టివ్లో, కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్టికులర్ ఇన్ఫ్లేషన్ని క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. అంటే హౌ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ చేంజ్ విత్ టైమ్ అనేది క్యాలిక్యులేట్ చేసేది కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అండ్ దెర్ ఇస్ సంథింగ్ అదర్ థింగ్ కాల్డ్ as WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్సెస్ ఫ్రమ్ ది హోల్సేలర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇదేమో కన్జ్యూమర్స్ పర్స్పెక్టివ్ అనమాట. సో గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే ఇండెక్స్లో ఆధారంగా వచ్చిన డేటాని యూజ్ చేసుకొని
ఫిజికల్ పాలసీ డెసిషన్స్ని, మానిటరీ పాలసీని, శాలరీస్ని పెంచడం కానీ తగ్గించడం కానీ, పెన్షన్ రిలేటెడ్ థింగ్స్ని, ఎకనామిక్ అనాలిసిస్ని లాంటివి చేస్తుంది అనమాట. అంటే ఈ డేటాని యూస్ చేసుకొని ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ ఎకనామిక్ డెసిషన్స్. సో ఎర్లియర్ ఏమైంది అని అంటే సిపిఐకి సంబంధించి బేస్ ఇయర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము 2012గా కన్సిడర్ చేసాం. అండ్ అప్పుడు యూజ్ చేసుకున్న కన్జంప్షన్ డేటా అనేది ఇట్ వాజ్ ఫ్రమ్ 2011-12 సర్వే అనమాట. బట్ ఇప్పుడు న్యూ సిపిఐ తీసుకురావడానికి రీజన్ ఏంటి అని అంటే 2012 ఎక్కడ, 2026 ఎక్కడ? దెర్ ఆర్ లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ అవర్ కన్జంప్షన్ ప్యాటర్న్స్. ఎస్పెషలీ అప్పుడు ఫుడ్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టేవాళ్ళంట. ఇప్పుడు వీఆర్ యాక్చువల్లీ మన ఎక్స్పెన్సెస్ అనేవి ఎక్కడ ఖర్చు పెడుతున్నాము? అవర్ ఎక్స్పెండిచర్ ఇస్ మోర్ ఆన్ టెలికామ్ సర్వీసెస్, ఇంటర్నెట్ బిల్స్ ఎక్సెట్రా. ఆల్సో ట్రాన్స్పోర్ట్స్ మీద ఎక్కువగా ఖర్చు పెట్టేస్తున్నారు ఇప్పుడు అకార్డింగ్ టు ద డేటాస్. సో అందుకే మనము 2012 నుంచి 2024కి బేస్ ఇయర్గా మార్చుకున్నాం బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్ ఫ్రమ్ ది హౌస్ హోల్డ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ సర్వే 2023-2024లో కండక్ట్ చేసిన ఈ సర్వే ఆధారంగా 2024ని బేస్ ఇయర్గా చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. సో ఈరోజు ఉన్న రియల్ లైఫ్ స్టైల్ అండ్ స్పెండింగ్ ప్యాటర్న్స్ని రిఫ్లెక్ట్ చేయాలన్న ఉద్దేశంతో చేయడం జరిగింది. అసలు ఎందుకు ఈ న్యూ సిపిఐ వాజ్ నెసెసరీ, అసలు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? సో ఈ లాస్ట్ డికేడ్లో యాజ్ నోటెడ్ బై అనంత నాగేశ్వరన్ గారు, హీస్ టెలింగ్ దట్ ఇండియా చేంజ్డ్ అ లాట్ ఇన్ ద లాస్ట్ డికేడ్. చాలా స్ట్రక్చరల్ చేంజెస్ వచ్చాయి. ఈ స్ట్రక్చరల్ చేంజెస్ అనేవి ఇట్ హ్యాస్ ఇంపాక్టెడ్ ద కన్జంప్షన్ బిహేవియర్ ప్యాటర్న్. కన్జంప్షన్స్ బిహేవియర్ అనేది చేంజ్ అయింది, హౌస్ హోల్డ్ స్పెండింగ్ చేసే విధానం అనేది చేంజ్ అయింది, రైట్? అండ్ సర్వీస్ సెక్టర్ అనేది ఇట్ హ్యాస్ ఎక్స్పాండెడ్ మ్యాసివ్లీ. ఓల్డ్ సిపిఐ ఏదైతే ఉందో వీటన్నిటిని కన్సిడర్ చేయలేదన్నమాట. సో పీపుల్ స్పెండ్ డిఫరెంట్లీ టుడే ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ ది 2012 ప్యాటర్న్. ఇప్పుడు కొత్త కొత్త గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్లోకి వచ్చాయి. గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేవి చేంజ్ అయ్యాయి, వాటి ఎక్స్పెండిచర్ ప్యాటర్న్స్ చేంజ్ అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ ఫుడ్ గ్రెయిన్ స్కీమ్ అరౌండ్ 80 crore people receive the free food grain schemes anamata. So households spend less on food today because government is giving more food anamata direct ga free ga istundi kabatti. Food weight in CPI must decrease anamata because government nunchi manaku benefit vastundi kada. So new economic services are also included in it. For example, OTT streaming lanti platforms vachai, new type of services ivi. Online marketplaces perigayi, డిజిటల్ సర్వీస్ యాక్సెసిబిలిటీ పెరిగింది, అండ్ పీపుల్ స్టార్టెడ్ యూజింగ్ అండ్ అడాప్టింగ్ ఇట్, రైట్? సో వీటన్నిటిని ఇంక్లూడ్ చేసి ఫుడ్ లాంటి కాన్సెప్ట్స్కి ఇచ్చిన వెయిటేజ్ని తగ్గించడం చాలా ఇంపార్టెంట్ కదా. సో ఎర్లియర్ ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చేవాళ్ళం, 45% వరకు వెయిటేజ్ ఇచ్చేవాళ్ళం. నౌ ఈ కొత్త సిపిఐలో 36% వెయిటేజ్ ఇస్తున్నాం బికాస్ వీ నో గవర్నమెంట్ నుంచి వస్తుంది, అండ్ ఆల్సో మిగతా వాటి మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు ఇఫ్ యూర్ కంపేరింగ్ విత్ దిస్ ఫుడ్. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది చాలా వాలటైల్గా ఉంటుంది, వెదర్ డిపెండెంట్గా ఉంటుంది, సప్లై షాక్ సెన్సిటివిటీ అనేది ఉంటుంది. కాబట్టి దీనికి స్మాల్ షేర్ ఇవ్వడం వల్ల మనకి రియల్ టైమ్ ఇన్ఫ్లేషన్ రేట్స్ అనేవి మనకి ఈజీగా అర్థమవుతాయి. సో సిపిఐ విల్ బికమ్ మోర్ రియలిస్టిక్ అనమాట. అండ్ ఆల్సో వీ ఇంక్లూడెడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఆల్సో. సో లార్జ్ నెంబర్ ఆఫ్ గూడ్స్ అండ్ లార్జర్ నెంబర్ ఆఫ్ సర్వీసెస్ ఆర్ ఇంక్లూడెడ్. ఎందుకునంటే సర్వీస్ సెక్టార్ కూడా గ్రో అవుతుంది కాబట్టి, సర్వీస్ సెక్టర్ కాంట్రిబ్యూషన్ అనేది గ్రో అవుతుంది కాబట్టి, సో సర్వీస్ సెక్టార్ యొక్క వెయిటేజ్ని కూడా పెంచామన్నమాట. అండ్ అదే కాదు, డేటా కలెక్షన్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చాయి ఇప్పుడు. సో ఏదైతే మనం డేటా కలెక్ట్ చేస్తున్నామో దానిలో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి చూస్తున్నాం. సో ఇనీషియల్లీ వీ యూస్ టు నాట్ కలెక్ట్ ఎనీ డేటా ఫ్రమ్ ద మార్కెట్ ప్లేసెస్. సో బట్ ఇప్పుడు మనము మోర్ మార్కెట్ ప్లేసెస్ నుంచి డేటా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. అండ్ ఆల్సో ఆన్లైన్లో నుంచి కూడా, ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ నుంచి కూడా, ఒక 12 ఆన్లైన్ మార్కెట్ ప్లేసెస్ నుంచి కూడా ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ యాక్చువల్లీ టేకింగ్ ద డేటా అనమాట. సో ఈ కామర్స్ అనేది ఇట్ హ్యాస్ బికమ్ అ మేజర్ కన్జంప్షన్ ఛానల్ కాబట్టి డెఫినెట్లీ దిస్ మూవ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అసలు ఎందుకు సిపిఐ అనేది అక్యురేట్గా ఉండాలి? వై ఇట్ ఈజ్ నీడెడ్ ఫర్ ద మ్యాక్రో ఎకనామిక్ స్టెబిలిటీ? సో మనకు తెలుసు ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది ఇట్స్ అ మేజర్ ప్రాబ్లమ్ దట్ ఇండియా ఫేసెస్ ఆఫెన్. ఫుడ్ ప్రైజెస్ అనేవి వెదర్ షాక్స్ వల్ల కానివ్వండి, సప్లై సైడ్ డిస్రప్షన్స్ కానివ్వండి, అగ్రికల్చర్ సైకిల్లో ఇష్యూస్ రావడం వల్ల కానివ్వండి చేంజ్ అవుతూ ఉంటాయి. ఫుడ్ ఇన్ఫ్లేషన్ చూస్తూ ఉంటాం. ఇలా ఫుడ్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం వల్ల ఓవరాల్ ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా మనకు అన్స్టేబుల్గా కనిపిస్తుంది. ఊరికే ఇన్ఫ్లేషన్ పెరిగినట్టు అనిపిస్తుంది, బట్ రియల్ టర్మ్స్లో పీపుల్ అంత ఎఫెక్ట్ కాకపోవచ్చు.
కాబట్టి ఇప్పుడు మోర్ స్టేబుల్ సిపిఐ తీసుకురావడానికి ఇది వెరీ ఇంపార్టెంట్. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లింక్డ్ టు సిపిఐ. ఫర్ ఎగ్జాంపుల్ డిఆర్ఎస్ అలవెన్సెస్ కానివ్వండి, డిఆర్ఎస్ రిలీఫ్స్ ఫర్ పెన్షనర్స్, ఇవన్నీ సిపిఐ డేటా ఆధారంగా ఉంటాయి. సో కాబట్టి ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ ఉండాలి శాలరీ అడ్జస్ట్మెంట్స్లో. ఫిజికల్ ప్లానింగ్ ప్రాపర్గా ఉండాలన్నా, అక్యురేట్ సబ్సిడీ ఎస్టిమేషన్స్ చేయాలన్నా సిపిఐ అనేది సో రిలయబుల్గా ఉండాలి. అండ్ ఆల్సో ఇట్ షుడ్ రిఫ్లెక్ట్ ద కరెంట్ ప్యాటర్న్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద సొసైటీ. ఇట్ గివ్స్ రియలిస్టిక్ ఇన్ఫ్లేషన్ పిక్చర్. బెటర్ పాలసీ రేట్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ టార్గెట్ని మనము ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అప్పుడు రెపో రేట్ కానీ, లోన్ ఇంట్రెస్ట్ కానీ ఇవన్నీ సీవియర్గా ఇంపాక్ట్ అవ్వకుండా సో రియల్ టైమ్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ని బట్టి మెదులుకుంటాయి. రైట్. సో కరెంట్లీ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ వర్క్స్ ఫర్ ద డేటా ట్రాన్సిషన్ అనమాట. అంటే public must convert the old inflation data manually into the new format. That is the problem. సో అందుకే ఎడిటోరియల్ ఏం సజెస్ట్ చేస్తుంది అని అంటే, సో గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ నీడ్ టు రిలీజ్ ద బ్యాక్ డేటా ఇట్ సెల్ఫ్ అనమాట. సో దట్ ఇట్ కెన్ హ్యావ్ సమ్ ఈజియర్ కంపారిజన్స్ అక్రాస్ ఇయర్స్. బెటర్ రీసెర్చ్ చేయొచ్చు, అప్పుడు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఎర్లియర్ బేసికలీ వీ had a CPI base year as 2012 and now at 2024 11 years gap ఉంది. కాబట్టి ఇలా కాకుండా 5 yearsకి ఒకసారి అప్డేట్ చేయాలన్న ఒక సజెషన్ కూడా ఎడిటోరియల్ ఇచ్చిందనమాట. సో దట్ వాజ్ అబౌట్ దిస్ వీడియో. నవ్ లెట్స్ గో టు అనదర్ వన్. దట్ వాజ్ అబౌట్ దిస్ ఆర్టికల్. నవ్ లెట్స్ గో టు అనదర్ వన్. సో లెట్స్ లుక్ ఎట్ ఫ్యూ ఆర్టికల్స్. ఒక 5 to 6 ఆర్టికల్స్ వచ్చాయి దీని మీద ఈరోజు. సో అ డెసిసివ్ మ్యాండేట్ అని ఒక ఎడిటోరియల్ ఆర్టికల్. బిఎన్పి సెక్యూర్స్ ల్యాండ్స్లైడ్ విక్టరీ ఇన్ బంగ్లాదేశ్ అని, Hasina's presence in India Ganga Waters TTB to creep priorities of BNP government అని. సో ఇలా లాట్ ఆఫ్ ఆర్టికల్స్ వచ్చాయి. ఇంకో 2-3 ఆర్టికల్స్ కూడా వచ్చాయి. సో వీటన్నిటిని కలిపి డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ యూ సీ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ థింగ్, బంగ్లాదేశ్లో రీసెంట్గా ఎలక్షన్స్ అనేవి జరిగాయి. ఆఫ్టర్ ద 2024 మాస్ అప్రైజింగ్ జరిగిన తర్వాత ఇప్పుడే ఎలక్షన్స్ అనేవి జరిగాయి అనమాట. సో 2024 కన్నా ముందు, అప్రైజింగ్ కన్నా ముందు, the government was led by Sheikh Hasina. She was being removed after this mass uprising. Interim government అనేది వచ్చింది under the Mohammad Yunus. He managed this particular transition అనమాట. అవామీ లీగ్ ఏదైతే ఉంటుందో it was banned from the elections and the ambition was to restore the democratic governance. For that basically elections were held. కానీ అవామీ లీగ్ని మాత్రం బ్యాన్ చేశారు. సో ఎలక్షన్స్లో బిఎన్పి పార్టీ విన్ అయిందనమాట, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విత్ ద ల్యాండ్ స్లైడ్ విక్టరీ. లీడర్ వచ్చేసి తారిక్ రెహమాన్. సో హీఈస్ గోయింగ్ టు బి ద ఎక్స్పెక్టెడ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్. సో బిఎన్పి అలయన్స్ అనేది ఇట్ హాజ్ సెక్యూర్డ్ 2/3 మెజారిటీ ఇన్ ద పార్లమెంట్. జమాయత్ ఈ ఇస్లామీ తోటి అలయన్స్ అనేది ఫామ్ అయిందనమాట. సో దే ఆర్ గోయింగ్ టు బి ద స్ట్రాంగ్ అపోజిషన్. జమాయత్ ఈ ఇస్లామీ వాళ్ళు స్ట్రాంగ్ అపోజిషన్ ఉంటారు. దే విల్ గెట్ ఆల్మోస్ట్ 70+ సీట్స్ అనమాట. ఓకే, ఇండిపెండెన్స్ మాత్రం చాలా తక్కువ నంబర్స్లో ఉన్నారు. రైట్. సో బేసికలీ 60% సపోర్ట్ అనేది ఈ కేర్ టేకర్ గవర్నమెంట్కి డ్యూరింగ్ ఎలక్షన్స్లో వచ్చింది. అండ్ పాసిబుల్ బైకామరల్ పార్లమెంట్ ఉండబోతుంది. ఓకే, అండ్ దే ఆర్ గోయింగ్ టు లిమిట్ ద పిఎం టు 2 terms ఓన్లీ. ఒక పర్టికులర్ పిఎం 2 terms కన్నా ఎక్కువ పని చేయకూడదు. అండ్ విమెన్ రిప్రజెంటేషన్ని పెంచాలనుకుంటున్నారు. దీస్ ఆర్ ద సమ్ రిఫార్మ్స్ దట్ దే వాంటెడ్ టు బ్రింగ్. ఐ విల్ రిపీట్ ఇట్ అగైన్. సో వీటిని జులై చార్టర్ అంటున్నారు వాళ్ళు. So these are the reforms that they are going to bring. ఈ జులై చార్టర్ which is associated, జులై చార్టర్ which is in the news, which is seen in the news, is associated with what అని మన క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో దట్స్ వై రిమెంబర్. సో బేసికలీ దీని ద్వారా కేర్ టేకర్ గవర్నమెంట్ డ్యూరింగ్ ది ఎలక్షన్స్ విల్ బి దేర్ అండ్ పాసిబుల్ బైకామరల్ పార్లమెంట్ విల్ బి దేర్. అండ్ పిఎం టర్మ్ని 2 termsకి పెట్టడం జరిగింది. విమెన్ రిప్రజెంటేషన్ని పెంచడం జరిగింది. అండ్ దే వాంటెడ్ టు స్ట్రెంథెన్ ద జుడిషియరీ ఆల్సో. సో దిస్ షోస్ దట్ పీపుల్ వాంట్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్. పీపుల్ సపోర్ట్ చేశారు, ఆల్మోస్ట్ 60% సపోర్ట్ చేశారు ఈ జులై చార్టర్కి. ఓకే, సో ఈ పర్టికులర్ న్యూ గవర్నమెంట్ వల్ల వచ్చే ఛాలెంజెస్ ఏంటి అని అంటే, పొలిటికల్ అన్రెస్ట్ అనేది రీకన్సిలియేషన్ అవుతుందో లేదో తెలియదు. బ్యాండ్ అవామీ లీగ్ సపోర్టర్స్ని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఇస్లామిస్ట్ అపోజిషన్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి.
సో దే నీడ్ టు రివైవ్ ది ఎకనామీ, దే నీడ్ టు రీస్టోర్ ద ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్, మైనారిటీ సేఫ్టీ మీద ప్రయారిటైజ్ చేసుకోవాలి, పొలిటికల్ వైలెన్స్ రిస్కులు కూడా ఉండే అవకాశాలనే ఉన్నాయి. సో మరి ఈ పర్టికులర్ బ్యాక్గ్రౌండ్లో ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది బికాస్ ఆఫ్ దిస్ చేంజ్ అనేది మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నరేంద్ర మోదీ గారు హస్ కంగ్రాచులేటెడ్ రెహమాన్. సో దెర్ విల్ బీ సమ్ ఆపర్చునిటీస్ లైక్ డిప్లొమాటిక్ రిలేషన్స్ని రీసెట్ చేసుకునే ఆపర్చునిటీస్ ఉంటాయి, ట్రేడ్ అండ్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి బిట్వీన్ బోత్ ద కంట్రీస్. బట్ కొన్ని కీ ఇష్యూస్ అనేవి ఉన్నాయన్నమాట. అక్కడ ఇష్యూస్ ఉంటే బేసికలీ బంగ్లాదేశ్లో ఏదైనా క్రైసిస్ ఉంటే బార్డర్ కిల్లింగ్స్ కన్సర్న్స్ అనేవి పెరుగుతున్నాయి ఇండియాకి. గంగా వాటర్ ట్రీటీ రెన్యువల్ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. సో మెడికల్ వీసాస్కి సంబంధించి, పీపుల్ టు పీపుల్ టైస్కి సంబంధించి ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇంకా షేక్ హసీనా హస్ బీన్ స్టేయింగ్ ఇన్ ఇండియా విచ్ ఇస్ అ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. దీన్ని ఎలా డీల్ చేయాలనే ఒక ఇష్యూ కూడా ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్లో ఉన్నాయన్నమాట. సో బంగ్లాదేశ్ ఓటర్స్ మనం చూసుకుంటే దే వాంటెడ్ రిఫార్మ్ అండ్ దే వాంటెడ్ స్టెబిలిటీ టుగెదర్ అని మనకు అర్థమైంది బికాస్ ఆఫ్ ద జులై రిఫార్మ్ ఆర్ జులై చార్టర్. అండ్ బిఎన్పి గవర్నమెంట్ ఏదైతే ఉందో దే నో అబౌట్ ద గవర్నెన్స్, దే ఆర్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పార్టీ కాబట్టి. సో లెట్స్ హోప్ దట్ సమ్ పీస్ ప్రివేల్స్ అలాంగ్ అవర్ బార్డర్స్ అండ్ దట్ ఈస్ సంథింగ్ విచ్ యూ హ్యావ్ టు నో. సో ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది అనేది మనం తెలుసుకోవడం అంతే, అంతకన్నా ఎక్కువగా ఈ పర్టికులర్ ఆర్టికల్స్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రిలవెన్స్ ఏం లేదు. బట్ చేంజ్ ఇన్ ద గవర్నమెంట్ వల్ల ఇండియా మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది తెలుసుకోవడం మాత్రం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, సో ద మేజర్ development issues that are going around the world and how it is going to impact India అనేది that's a major point that is mentioned in the syllabus కాబట్టి this is going to be important. Okay, so ఇంకా దీని మీద అనాలిసిస్ అండ్ ఆర్టికల్స్ వస్తూనే ఉంటాయి. I think it will come in the future also for next 2 to 3 days. అప్పుడు మళ్ళీ మనము డిస్కస్ చేద్దాం. Okay, now let's go to another article. An Indian Navy fighter jet maneuvers over the Bay of Bengal during a rehearsal at RK Beach in Visakhapatnam on Friday. The upcoming IFR Milan event will feature raid display of maritime prowess, including live subsurface operations and aerial displays next week అని చెప్పేసి IFR Milan event గురించి మాట్లాడుతున్నారనమాట. సో ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ ఎ ల్యాండ్మార్క్ మెరిటైమ్ కాన్వర్జెన్స్ ఇన్ విశాఖపట్నం ఫ్రమ్ February 15th to February 2025 అనమాట. సో దిస్ పర్టికులర్ థింగ్ ఇస్ నథింగ్ బట్ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ 2026 ఎక్సర్సైజ్ మిలన్. ఓకే, సో దిస్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ అనమాట. సో మళ్ళీ మనకు న్యూస్లో ఉంటుంది, అప్పుడు మనం డీటెయిల్గా ఇంకాస్త నేర్చుకుందాం. సో బేసికలీ ఇక్కడ సిగ్నిఫికెన్స్ ఏంటి అని అంటే దిస్ ఇస్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ఆల్ ది 3 మేజర్ ఈవెంట్స్ లైక్ IFR కానీ, మిలన్ కానీ, IONS కూడా IONS కాన్క్లేవ్ కూడా జరుగుతుందన్నమాట. దే ఆర్ గోయింగ్ టు బీ హెల్డ్ సైమల్టేనియస్లీ. సో దీస్ ఆర్ గోయింగ్ టు షోకేస్ ఇండియా యాజ్ అ బిల్డర్స్ నేవీ. ఓకే, సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఈ INS మిలన్ ఏదైతే ఉందో సో దిస్ ఇస్ ద మల్టీలాటరల్ నేవల్ ఎక్సర్సైజ్. సో దిస్ ఇస్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ కామ్రేడరీ. ఓకే, సో బేసికలీ we are going to have some themes like united through oceans for IFR అండ్ కోఆపరేషన్ అని, కొలాబరేషన్ అని కొన్ని థీమ్స్ ద్వారా ఇది రన్ అవుతుంది. IONS కాన్క్లేవ్ అంటే ఇండియా ఈస్ గోయింగ్ టు హోస్ట్ ద 25+ నేషన్స్ సింపోజియం as part of 2025 to 2021 chairmanship of IONS కాన్క్లేవ్. రైట్, సో అగైన్ ఇంకా డీటెయిల్గా మనం రేపటి క్లాసెస్లో చూద్దాం. ఓకే, CJI's office received 8,630 complaints against judges from 2016 to 2025, says the minister. So what is the news about? So there are some complaints that are received against judges of the higher judiciary, that is Supreme Courts and High Courts. So ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని అంటే అర్జున్ రావ్ మేఘ్వాల్ గారు. he was given in this particular information in the parliament. So basically there are some complaints which were received by the office of Chief Justice of India, right? So దాని గురించి మాట్లాడుతున్నారనమాట. సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ ద్రవిడ మున్నేత్ర కజగం, he has asked a few questions in Lok Sabha regarding the complaints of corruption గురించి, sexual misconduct గురించి, ఓకే, అండ్ సీరియస్ ఇంప్రాపరిటీ గురించి మాట్లాడడం జరిగిందనమాట. సో అగేన్స్ట్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అండ్ హై కోర్ట్స్ ఆఫ్ ఇండియా. సో ద MP వాంటెడ్ డేటాబేస్ ఆఫ్ కంప్లైంట్స్. ఓకే, ఎంపీకి ఈ పర్టికులర్ కంప్లైంట్స్ యొక్క డేటాబేస్ కావాలి అండ్ దానికోసం ఆయన క్వశ్చన్ అడగడం జరిగిందనమాట. సో దానికి ఆన్సర్ ఇస్తూ ఈ పర్టికులర్ డేటాని ప్రజెంట్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ ద లా మినిస్ట్రీ డేటా అనమాట. సో అకార్డింగ్ టు దెమ్ 8,630 కంప్లైంట్స్ అనేవి లాస్ట్ 10 yearsలో రిసీవ్ అవ్వబడ్డాయి అనమాట. సో మోర్ స్పెసిఫిక్ డేటా మనం చూసుకున్నట్టయితే 2016లో 729 కంప్లైంట్స్ వచ్చాయి, 2017లో 682 వచ్చాయి, సో 2018లో 717 వచ్చాయి,
2019లో మనం చూసుకుంటే 1037, ఇక్కడ మీరు చూడొచ్చు. 2020లో 518, 2021లో 686, 2022లో 1012, 2023లో 977 అండ్ హైయెస్ట్ వచ్చేసి మీరు చూసుకున్నట్టయితే 2024లో 1170 కంప్లైంట్స్ వచ్చాయి అండ్ 2025లో 1102, డిక్రీస్డ్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇన్ అ లార్జర్ వే ఓన్లీ. అంటే మిగతా ఇయర్స్తో కంపేర్ చేస్తే ఎక్కువనే అనిపించవచ్చు మనకి. సో బేసికలీ కంప్లైంట్స్ అనేవి ఒక ట్రెండ్లో వెళ్ళట్లేదు, దే ఆర్ ఫ్లక్చువేటింగ్. రీసెంట్ ఇయర్స్ ఆల్సో షో సమ్ రిలేటివ్లీ హైయర్ నంబర్స్, బట్ రిమెంబర్ కంప్లైంట్ నంబర్స్ ఏవైతే ఉన్నాయో సో దట్ డజంట్ ప్రూవ్ దట్ దే ఆర్ మిస్కండక్ట్. ఓకే, వాళ్ళ మిస్కండక్ట్ని మనం ప్రూవ్ చేయట్లేదు, ఇవన్నీ కంప్లైంట్స్ డేటా మాత్రమే. సో చాలా కంప్లైంట్స్ అనేవి సబ్స్టాన్షియేటెడ్గా ఉంటాయి, ఫ్రివలస్గా ఉంటాయి అండ్ ప్రొసీజరల్ గ్రీవియన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో చాలా కంప్లైంట్స్లో అండ్ how complaints against judges are handled mari. India does not follow the normal disciplinary system for the judges because judiciary must remain independent from the executive control. So అందుకే మనం ఏం చేస్తాము అంటే ఇండియాలో ఇన్-హౌస్ ప్రొసీజర్ అనేది ఉంటుందన్నమాట. అండర్ దిస్ CJI, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, విల్ హ్యాండిల్ ద కంప్లైంట్స్ అగేన్స్ట్ ద సుప్రీం కోర్ట్ జడ్జెస్ అండ్ ఆల్సో హైకోర్ట్ చీఫ్ జస్టిస్కి సంబంధించిన కంప్లైంట్స్ని కూడా వాళ్ళే హ్యాండిల్ చేస్తూ ఉంటారు. Meaning judiciary itself will investigate this particular complaints internally అన్నమాట. ఓకే, సో దీనికి ఒక లెజిస్లేషన్ ప్రొసీజర్ అంటూ లేదు. సో మరి సోర్సెస్ ఆఫ్ కంప్లైంట్స్ ఎక్కడెక్కడి నుంచి వస్తాయి? కంప్లైంట్స్ విల్ రీచ్ ద జుడిషియరీ త్రూ డైరెక్ట్ సబ్మిషన్స్ ఆల్సో అండ్ పబ్లిక్ గ్రీవియన్సెస్ పోర్టల్స్ లైక్ CP గ్రామ్స్ పోర్టల్స్ నుంచి కూడా వస్తాయన్నమాట. సో ఈ పర్టిక్యులర్ ఇష్యూస్ని గవర్నమెంట్ CJIకి కానీ కన్సర్న్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్కి కానీ కంప్లైంట్స్ని ఫార్వర్డ్ చేస్తారు. ఓకే, దే విల్ నాట్ ఇన్వెస్టిగేట్ డైరెక్ట్లీ, బట్ దిస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది ఇట్ విల్ నాట్ ఇన్వెస్టిగేట్ డైరెక్ట్లీ, బట్ ఇట్ విల్ యాక్చువల్లీ ఇన్ఫార్మ్ దెమ్, దట్స్ ఇట్. అండ్ ఈ పర్టికులర్ థింగ్స్ మనకు అర్థమయ్యాయి కదా, ఈ ప్రొసీజర్ అనేది మనకి ఇంపార్టెంట్, ఇది అర్థమవుతే సరిపోతుంది. అండ్ బట్ దెర్ ఆర్ సమ్ మేజర్ కన్సర్న్స్ దట్ ఆర్ హైలైటెడ్ ఇన్ దిస్ న్యూస్. సో అసలు ఏం యాక్షన్స్ తీసుకున్నారు అనే దాని డేటా ప్రజెంట్ చేయలేదు, బట్ నెంబర్ ఆఫ్ కంప్లైంట్స్ రిసీవ్డ్ మాత్రమే దాని గురించి మాత్రమే మాట్లాడారు ఈ ఆర్టికల్లో. సో మినిస్టర్ డిడ్ నాట్ ఆన్సర్ అబౌట్ వాట్ ఆర్ ది యాక్షన్స్ టేకెన్. సో దిస్ ఈజ్ నాట్ ట్రాన్స్పరెంట్ ఎనఫ్ డేటా అనొచ్చు. ఓకే, సో దిస్ విల్ నాట్ ఎన్షూర్ ద పబ్లిక్ కాన్ఫిడెన్స్ ఇన్ జుడిషియరీ. సో పబ్లిక్ నీడ్ టు ట్రస్ట్ జుడిషియరీ, ఫర్ దాట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకు ప్రొవైడ్ చేసి ఉండాల్సింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. So let's look at the next article. Telecom service providers do not own spectrum, says Supreme Court. So Supreme Court ఒక డెసిషన్ ఇవ్వడం జరిగింది, ఒక జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇట్ సెడ్ దట్ టెలికామ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దే డు నాట్ ఓన్ ద స్పెక్ట్రమ్. స్పెక్ట్రమ్ అనేది ఇట్ బిలాంగ్స్ టు పీపుల్. లీగల్ ఓనర్షిప్ అనేది ఇట్ స్టేట్స్ విత్ ది యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని చెప్పడం జరిగిందనమాట. అంటే కంపెనీస్కి ఓన్లీ పర్మిషన్ మాత్రమే వస్తుంది టు యూజ్ ద స్పెక్ట్రమ్ అండ్ దే ఆర్ నాట్ గెటింగ్ ది ఓనర్షిప్. సో స్పెక్ట్రమ్ అంటే ఏంటి? స్పెక్ట్రమ్ ఈజ్ లైక్ అ ఇన్విజిబుల్ రేడియో అనమాట. రేడియో వేవ్స్ ఏవైతే ఉంటాయో సో దీస్ ఆర్ ద స్పెక్ట్రమ్. సో వీటిని మనము మొబైల్ కమ్యూనికేషన్ ఆన్ నెట్వర్క్స్కి, ఇంటర్నెట్కి, టీవీ సిగ్నల్స్కి యూజ్ చేసుకుంటూ ఉంటాం. సో కోర్ట్స్ ఆర్ కాలింగ్ ఇట్ వెరీ రేర్, లిమిటెడ్ అండ్ పబ్లిక్ న్యాచురల్ రిసోర్స్గా కోర్ట్ దీన్ని పిలుస్తూ ఉంటుందన్నమాట. సో గవర్నమెంట్ ఏం చేయాలి? దిస్ మస్ట్ ప్రొటెక్ట్ ఇట్ ఫర్ ది పబ్లిక్ బెనిఫిట్. సో ఈ స్పెక్ట్రమ్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలి? గవర్నమెంట్ ప్రొటెక్ట్ చేయాలి ఫర్ ద పబ్లిక్ బెనిఫిట్. సో వై కేస్ కేమ్ టు ద కోర్ట్ అని చూస్తే సమ్ టెలికామ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో సో దే వెంట్ బ్యాంక్రప్ట్ అనమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఓకే, సో దీస్ things lended to them, so then they have become bankrupt. Companies wanted to treat spectrum as their property in this particular case. So వాళ్ళ ఇన్సాల్వెన్సీ టైంలో ఆ స్పెక్ట్రమ్ని అమ్మేద్దాం అనుకుంటున్నారు టు రీపే ద లోన్స్, బట్ కోర్ట్ సేస్ దట్ ఈ స్పెక్ట్రమ్ అనేది డజంట్ బిలాంగ్స్ టు యూ. ఓకే, స్పెక్ట్రమ్ ఈజ్ ఓన్డ్ బై ద పీపుల్ ఆఫ్ ఇండియా, నాట్ బై ది కంపెనీస్ అని చెప్పడం జరిగిందనమాట. సో వాట్ డస్ దిస్ టెలికామ్ లైసెన్స్ యాక్చువల్లీ మీన్స్? లైసెన్స్ అంటే ద ఓన్లీ పర్మిషన్ that the companies will get to use the spectrum. Spectrum అనేది it belongs to people. సో దీన్ని మేనేజ్ చేసేది గవర్నమెంట్. సో దీన్ని యూజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ ఈ కంపెనీస్కి, టెలికామ్ కంపెనీస్కి పర్మిషన్ ఇస్తుంది అంతే. అంటే దాని యొక్క యూసేజ్ బై ద కంపెనీస్ ఇస్ లిమిటెడ్, కండిషనల్ అండ్ కెన్ బి క్యాన్సిల్డ్ ఆల్సో అండ్ ఇట్ కెన్ బి కంట్రోల్డ్ బై ద లా. ఇది ఒక పర్మనెంట్ ఓనర్షిప్ కాదు, ఇది ప్రైవేట్ ప్రాపర్టీ కూడా కాదు అని చెప్పడం జరిగిందనమాట. Okay, so insolvency and bankruptcy code law, only assets which are owned by the company can be sold. So since spectrum is government property, it cannot be sold అని చెప్పేసి the final judgment came out అనమాట. Who controls the telecom sector అంటే there are two main authorities. ఒకటి government,
who is the owner and trustee of the spectrum, and the second one is Telecom Authority of India. Telecom sector ni regulate చేస్తుంటుందన్నమాట. Okay, so this is something which you have to know. వీక్ బై డిజైన్ ఆఫ్రికన్ యూనియన్ గ్యాదర్స్ ఫర్ సమిట్ ఇన్ ఇథియోపియా అని చెప్పేసి ఒక ఆర్టికల్ రాయడం జరిగిందనమాట. సో దే ఆర్ హోల్డింగ్ దర్ యాన్యువల్ సమిట్ ఇన్ ఇథియోపియా ఇన్ దిస్ వీకెండ్. సో ఈ పర్టికులర్ కాంటెక్స్లో మనకి ఆఫ్రికన్ యూనియన్ గురించి కాస్త డీటెయిల్స్ తెలుసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఆఫ్రికన్ యూనియన్ అనేది ఇట్స్ అ కాంటినెంటల్ బాడీ అనమాట. దీంట్లో 55 మెంబర్ స్టేట్స్ ఉంటారు దట్ మేకప్ ద కంట్రీస్ ఆఫ్ ది ఆఫ్రికన్ కాంటినెంట్. సో దీని యొక్క ఫార్మేషన్ 1963లో అయింది. ద ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ అనే నేమ్తో అయిందనమాట. ఇట్ వాస్ ఫౌండెడ్ బై ది ఇండిపెండెంట్ స్టేట్స్ ఆఫ్ ఆఫ్రికా, రైట్. సో ఈ ఆర్గనైజేషన్ అనేది ఆఫ్రికన్ స్టేట్స్ మధ్యలో కోఆపరేషన్ని పెంచడానికి తీసుకొచ్చారనమాట. 1980లో లాగోస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది అడాప్ట్ చేసుకున్నారనమాట. సో ఈ ఆఫ్రికన్ యూనిటీ ద్వారా. సో దాన్ని మనము లాగోస్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటాము. సో ది ప్లాన్ సజెస్టెడ్ దట్ ఆఫ్రికా షుడ్ మినిమైజ్ రిలయన్స్ అపాన్ ద వెస్టర్న్ కంట్రీస్ మీద ఇంట్రా ఆఫ్రికన్ ట్రేడ్ అంటే ఆఫ్రికన్ కంట్రీస్ మధ్యలో ఉన్న ట్రేడ్ కోసం వెస్టర్న్ కంట్రీస్ మీద ఉన్న డిపెండెన్సీని తగ్గించుకోవాలని ఈ పర్టికులర్ ప్యాక్ట్ ద్వారా వాళ్ళు తెలుసుకున్నారు. సో 2002లో ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఆఫ్రికన్ యూనిటీ వాజ్ సక్సీడెడ్ బై ది ఆఫ్రికన్ యూనియన్ అనమాట. ఓకే, సో దాని యొక్క గోల్ ఏంటి అని అంటే ఎకనామిక్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ది కాంటినెంట్. సో దట్ ఈస్ సంథింగ్ విచ్ హ్యావ్ టు నో. ఓకే, సో ఆఫ్రికన్ యూనియన్ గురించి ఇంకాస్త డీటెయిల్స్ మనం ఫ్యూచర్ క్లాసెస్లో కూడా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఓకే, సో విత్ దిస్ లెట్ మీ ఎండ్ ద సెషన్. సో విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద డిస్కషన్ ఆల్సో ఆఫ్ టుడేస్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం మర్చిపోదు. గివ్ యూర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ బాక్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సో మండే రోజు కలుద్దాం. బాయ్, ఆల్ ది బెస్ట్.